న్యాయస్థానంలో శిక్షలు మాత్రమే వేయడం కాదు, ప్రాణాలను కూడా రక్షించవచ్చని, అందుకే ఈ రోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు అన్నారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి రాజేష్ బాబు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసి తమ రక్తదానం ద్వారా మరో నలుగురి ప్రాణాలు నిలబెట్టొచ్చని ప్రధాన న్యాయమూర్తి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయస్థానాల్లో మొదటిసారి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం నాగర్ కర్నూలులోనే జరిగిందని, మునుపెన్నడూ న్యాయస్థానాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయలేదని, ఇదే ఆనవాయితీగా ఇకపై మరెన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. నాగర్ కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తం నిల్వ చేయడానికి కావలసిన పరికరాలను కూడా సమకూర్చేందుకు మేము పై అధికారులకు అధికారికంగా లేఖ కూడా రాస్తామని, తద్వారా రక్తం అందక ఏ వ్యక్తి కూడా అపాయం చెందుతుందని చెప్పారు. రక్తం లేక ఏ వ్యక్తి కూడా అపాయం చెందకూడదని తెలిపారు. రక్తదానంపై ఉన్న అపోహలు తొలగిపోవాలంటూ అపోహలు తొలగించేందుకు వైద్యులు బృంద సూచనలకు చాలా కీలకమని ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయస్థానంలో పనిచేస్తున్న సిబ్బంది, కక్షిదారులు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని, ఇది చాలా హర్షణీయమని కొనియాడారు. సార్ ఒక్కసారి ఇక్కడ సార్ నమస్కారం. ఈరోజు మన జిల్లా కోర్టు డిస్ట్రిక్ట్ క్యాంపస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మరి ఈ క్యాంపు మన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నాగర్ కర్నూలు ఆధ్వర్యంలో ఈ క్యాంపుని చేయాలి అని చెప్పి గత కొన్ని రోజులుగా మేము డిసైడ్ చేసుకుని అన్ని మరి డిఎంహెచ్ఓ ఆఫీస్లో, తర్వాత మరి సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అందరితో మరి డిస్కషన్స్ చేసి మరి బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఉన్న లాభాలు నష్టాలు, మరి ఈ మధ్య మాకు ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే రోజున మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి విచ్చేసినప్పుడు మరి సూపరింటెండెంట్ గారు ఇట్లా బ్లడ్ చాలా తక్కువ ఉందని చెప్పడం జరిగింది. మరి దీనివల్ల మేమంతా ఆలోచించుకుని మా జిల్లా న్యాయ సంస్థ తరఫున మరి ఈ విషయంలో మన కోర్ట్స్ వర్క్సే కాకుండా సొసైటీకి కూడా మన కోర్ట్స్ ఇవన్నీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఈ జిల్లా క్యాంపు మరి కోర్ట్ క్యాంపస్లో ఫర్ ద ఫస్ట్ టైం మేము నిర్వహిస్తున్నాం. అలాగే ఈ మెడికల్ టీమ్ అంతా కూడా మరి గవర్నమెంట్ నాగర్ కర్నూలు హాస్పిటల్లో మెడికల్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ మరి స్టాఫ్ అందరూ కూడా ఈ బ్లడ్ సెక్షన్ సంబంధించిన వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి ఈ క్యాంప్లో ఇందాక మేము చేసిన మీటింగ్లో నియర్లీ అబౌట్ 50% అన్న ఇస్తారు అనే ఉద్దేశంలో మేము ఈ క్యాంప్ని కండక్ట్ చేసాం. మరి మామూలుగా బ్లడ్ డొనేట్ చేయాలంటే మనకి ఎన్నో అనుమానాలు ఉంటాయి. అట్లాంటి అనుమానాలు ఏం అక్కర్లేదు. బ్లడ్ డొనేట్ చేస్తే మనం లైఫ్లో ఇంకా మనం యాక్టివేట్ అవుతామని ఇట్లాంటి పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా ఉన్నాయి. మరి ఫ్లెష్ బ్లడ్ సెల్స్ వస్తాయి అన్నారు. అట్లాగే మరి డాక్టర్ గారు చెప్పినట్టు ప్లేట్లెట్స్ సెక్షన్ కూడా ఇక్కడ ఇంప్రూవైజ్ చేయాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. అందుకని మేము కూడా మరి ఆ ప్లేట్లెట్స్ సెక్షన్ కూడా ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి మేము కూడా దాన్ని సహకరిస్తూ మరి హైయర్ అథారిటీస్కి మేము కూడా లెటర్స్ అవి పెడతామని చెప్పాము. అలాగే బ్లడ్ క్యాంప్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మరి జడ్జెసే కాకుండా మరి కోర్ట్ స్టాఫ్ కూడా చాలామంది బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అట్లాగే వచ్చిన కక్షిదారులు కూడా చాలామంది బ్లడ్ ఇస్తానంటున్నారు. మరి ఇలాంటి బ్లడ్ క్యాంప్ చేసినందుకు మాకు చాలా సంతృప్తిని ఇస్తుంది. అందరూ కూడా మరి నాగర్ కర్నూలులో బ్లడ్ లేకుండా లైఫ్ పోతుంది అనే విషయం తెలవగానే మేమంతా మూవ్ అయ్యి ఇలాంటి క్యాంపు పెడుతున్నాం. అందరూ కూడా మరి ప్రజలందరూ కూడా ఇక్కడ నాగర్ కర్నూలులో బ్లడ్ లేకుండా లైఫ్ పోతుంది అనే విషయం మనకి మూవ్ అవుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని మనం ఈ క్యాంప్ని ఒక స్టార్టింగ్ పాయింట్గా తీసుకొని అందరూ కూడా ముందుకు రావాలి.